సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రామ్ గోపాల్ వర్మ గారి పైన రీసెంట్‌గా కేసు నమోదైంది. ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న విచారణకు హాజరు కావాల్సిండగా ఆయన హాజరవ్వలేదు. సినిమా షూటింగ్‌లో ఉన్నాను. 4 రోజులు టైం కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఈ లోపల ఆయన ముందస్తు బెయిల్‌కైతే వెళ్లారు. అయితే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌లో ఆయన తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వార్త. సో నిజంగా రామ్ గోపాల్ వర్మ గారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం కనిపిస్తుందంటారా? మీరేం చెప్తారు సార్? అంటే ఆయన విచారణకు హాజరై ఉంటే బాగుండేది. ఏం జరిగేది కాదు అక్కడ. థర్డ్ డిగ్రీ ఉపయోగించే పరిస్థితి డెఫినెట్‌గా ఉండదు. విచారణ జరుపుతారు. మీరు ఎందుకు అలా ట్వీట్ చేశారు అని చెప్తారు. ఫైనల్‌గా కన్ఫర్మ్ అయితే అంటే ఈ ఈ విచారణ సంతృప్తికరంగా లేకపోతే ఆయన కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని కోర్టుకి చెప్పడం వ్యూహాత్మకం కావచ్చు. ఆయన ఏదో భయపడిపోయి చెప్పాడని నేనైతే అనుకోవడం లేదు. ఇది ప్రొసీజరల్‌గా జరిగేదే. యాంటిసిపేటరీ బెయిల్ అడిగేటప్పుడు పోలీసుల కస్టడీకి వెళ్ళే అవకాశం లేకుండా బెయిల్ ఇవ్వండి అని కోరుకోవటమే. అంటే ఈ పిటిషన్ వేసుకున్న వ్యక్తి సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. కనుక అతనేదో అబ్స్కాండ్ అవుతాడు, పారిపోతాడు, దేశం విడిచి వెళ్ళిపోతాడు, ఇవి లేవు. కావాలంటే ఆయన పాస్‌పోర్ట్ సీజ్ చేయండి. ఆయనకి సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళడానికి ఆయనకి ఉండేటువంటి అన్ని అవకాశాలని కంట్రోల్ చేయండి. అంతే తప్ప ఆయనకు బెయిల్ రిజెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆయన విచారణకు సహకరిస్తాడు, హాజరవుతాడు కోర్టుకి అని భరోసా కల్పించడం ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారు. ఇందులో భాగంగా ఆయన కస్టడీలోకి వెడితే జరిగేటువంటి ఆర్థిక నష్టాలు, ఇతర ఇబ్బందులు కూడా చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రొసీజరల్‌గా వాళ్ళు థర్డ్ డిగ్రీ అని వాడుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ వాంటెడ్‌గా పోలీసులు ఏదో కొట్టేస్తారని భయపడిపోయి యాంటిసిపేటరీకి వెళ్ళాడని అయితే అనుకోనక్కర్లేదు. ఆయనకు తెలుసు ఏమిటి ప్రొసీజర్ అనే విషయంలో. ఆయన లేమ్యాన్ కాదు, ఆయనకు కొంచెం జ్ఞానం ఉంది. అందుకని ఆల్రెడీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ. ఆయన లీగల్గా వాళ్ళ అడ్వకేట్స్ ఆ యాక్టివిటీలో ఉన్నారు. నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా ఆయనతో 4 సెల్ఫీలు దిగి వెళ్ళిపోయారు ఆ నోటీసులు సర్వ్ చేసినటువంటి అధికారులు. అక్కడికి వెళ్ళినా అదే జరిగేది. ఆయన విచారణకు సహకరించి ఉంటే బాగుండేది. వెళ్ళి పాల్గొని ఉంటే కస్టడీలోకి తీసుకునేవాళ్ళు 4 రోజులు. ఓ 11 రోజులు 15 రోజుల లోపే రిమాండ్ రాస్తారు. ఈ 15 రోజుల లోపే బెయిల్ వస్తుంది. షూరిటీలు పెట్టుకొని బయటకు వచ్చేసి కంటెస్ట్ చేసి గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతే ఓడిపోతారు. అది అప్పటి ఆయన పెడతాడు. కాకపోతే ఏంటంటే లీగల్ అడ్వైజర్స్ ఉంటారు పక్కన. ఈ లీగల్ అడ్వైజర్స్ కొన్ని సందర్భాల్లో ఆగండి, అంటే కోర్టులో పరిస్థితి ఏమిటి అనే దాన్ని బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయి. బెంచ్ మీదకి ఏ జడ్జి వస్తాడు, 2-3 రోజుల్లో ఇంకెవరు వస్తారు, ఇంకేదైనా బెటర్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా ఈ పిటిషను, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రకారం ప్రొసీడ్ అవుతారు లాయర్లు మామూలుగా. అంటే ఏ బెంచ్ మీదకైనా పిటిషన్ వేసి కేసు మెరిట్స్ మీద గెలవాలి అనేటువంటి పూర్వకాలపు లాయర్లలాగా లేరు ఇప్పుడు. కేసు ఏ బెంచ్ మీదకి ఎడుతోందో కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చెక్ చేసుకుని అలా డిజైన్డ్గా పెడుతున్నారు. ఆ డిజైనింగ్ గురించి బహుశా ఈయనతో చెప్పుంటారు, కొంచెం వెయిట్ చేయండి అని. అందుకని ఈయన కూడా వాళ్ళ మాట తీసేయటం ఎందుకని అలా ఉండుంటాడు. ఈయనకి కస్టడీకి వెళితే ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఈయనేమి థర్డ్ డిగ్రీ డెఫినెట్గా వాడరు అని బయటకు వచ్చి మాట్లాడతాడు మళ్ళీ. అయితే ఈయన ఒకటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల మీద ఆయన రకరకాలుగా మాట్లాడిన మాట వాస్తవం. అలాగే సోషల్ మీడియాలో తన అకౌంట్ నుంచి ఆయన రకరకాల అభిప్రాయాలని ఎక్స్చేంజ్ చేశాడు, అది వాస్తవమే. అది ఆయన కాదన్నా తప్పదు. రెండోది చాలా స్పష్టంగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మాట్లాడారు. అలాగే తన సినిమాలు రెండూ కూడా అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షంలో నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే వచ్చినాయి.
వీటికంటే ముందు కూడా ఒక సినిమా తీసున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ మీద. ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా చాలామంది చూశారు. పవన్ కళ్యాణ్కి ఆయన పర్సనల్గా దాదాపు 25 నిమిషాలు క్లాస్ చెప్తాడు. రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ మధ్య చర్చ ఉంటుంది, ఓ సుదీర్ఘ సన్నివేశం. నిజానికి సెకండ్ హాఫ్ అంతా అదే. ఇలా ఆయన అనేక పద్ధతుల్లో 2014లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే వ్యవహరించాడు. కాకపోతే ఇప్పటి అంత అగ్రెసివ్గా అప్పటి తెలుగుదేశం లేకపోవటం వలన ఆయనకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు వాంటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ టార్గెట్ అలా అయ్యాడు ఈయన. అందుకని దానిలో నుంచి బయటపడటం కోసం చాలా స్పష్టంగా ఆయన లీగల్ ఫైట్ చేయాలి, తప్పదు. నేను రాను వాయిదాకి అంటే కుదరదు. వెళ్ళి పద్ధతిగా కోర్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి కేసు కంటెస్ట్ చేసి గెలవటం తప్ప మార్గం లేదు. అలాగే ఆయన క్వాష్ పిటిషన్ వేయటము ఇవన్నీ లీగల్ అడ్వైజర్స్ ఇచ్చేటువంటి సలహాలు. ఆ సలహాలను పాటించక కూడా తప్పదు ఆయన. కానీ ఫైనల్గా కోర్టు కొంచెం రిజిడ్గా ఉంది. మనం ఈ మధ్య చూసాం కస్తూరి గారి యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో చెన్నై హైకోర్టు చెప్పిన మాటలు. మీరు ఒక సమూహాన్ని గాయపరిచారు నిర్దయగా, నిర్మోహమాటంగా. దాని వెనకాల మీ ప్రయోజనాలు ఏవో ఉండి ఉంటాయి. ఆ డ్రైవ్లో అలా మాట్లాడారు మీరు, దాన్ని మేము కాదంటం లేదు. కానీ తద్వారా మీరు కాన్స్టిట్యూషనల్ వైలేషన్కి పాల్పడ్డారు. అంటే రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి వ్యక్తి స్వేచ్ఛ లేదు భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి ఉన్నటువంటి పరిమితులను క్రాస్ చేశారు. అందుకని కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ ఇవి అంటే వైలేషన్కి పాల్పడ్డారు కాబట్టి మీకు యాంటిసిపేటరీ ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. అలా ఏదో ఒక డెసిషన్ వస్తుంది వర్మ వ్యవహారంలో కూడా. నెగిటివ్ డెసిషనే రానివ్వండి, ఏమవుతుంది, రిమాండ్కి వెళ్తాడు, బెయిల్ పెట్టుకుంటాడు, వచ్చేస్తాడు. ఓ 10 రోజులు జైలు జీవితం తెలుస్తుంది కదా ఆయన స్వానుభవంగా. ఇప్పటి వరకు తను వేరే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళతోనూ జైలు అధికారులతోనూ రకరకాలుగా ఇంటరాక్ట్ అయ్యి ప్రిజన్కి సంబంధించిన అనేక సన్నివేశాలు ఉన్నాయి కదా ఆయన సినిమాల్లో, సత్య వాటిల్లో జైలు ఉంది కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయన చూస్తే ఆయనకు ఒక జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఆయనకు భవిష్యత్తులో సినిమాలు తీసేటప్పుడు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు, అనేక విషయాలు అక్కడ వింటాం మనం. అదొక యూనివర్సిటీ. అనేక విధాల జ్ఞానం వచ్చేస్తుంది జైలుకి వెళ్తే. సో దాన్ని మిస్ అవుతాడు ఆయన జైలుకి వెళ్ళకపోతే. అందుకని ఆయన హ్యాపీగా ఓకే చెప్పి జైలుకి వెళ్ళిపోయి, ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు, అక్కడ హాస్పిటల్ ఉంటుంది. కాకపోతే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈయన పిటిషన్ కోర్టులో వేసుకుని ఆ కేసుని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడ చెంచల్గూడలోనో లేకపోతే చర్లపల్లిలో కూడా ఉండొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకుని ఆయన కంటెస్ట్ చేసి ఫైట్ చేయటం మంచిది. కంటెస్ట్ చేసి ఫైట్ చేస్తే రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ డెఫినెట్గా పెరుగుతుంది. అలాగే సార్, అంటే ముగ్గురు ఒక 1 మంత్ గ్యాప్లో ముగ్గురు సినిమా ఇండస్ట్రీకి చెందిన పర్సన్స్ పైన కేసులు నమోదయ్యాయి. పోసాని, రామ్ గోపాల్ వర్మ గారు అండ్ శ్రీరెడ్డి. సో పోసాని పైన 50కి పైగానే కేసులు నమోదయ్యాయి. అంటే సీరియస్గా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఉన్న వైసీపీ ఫేవర్స్ ఉన్న వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే వీళ్ళని టార్గెట్ చేస్తారు. కొడాలి నాని కూడా సినిమా అకౌంట్లో కూడా వస్తాడుగా. ఆయన 2 సినిమాల నిర్మాత. అంత మాత్రమే కాదు, ఆయన ఒక పంపిణీదారుడు కూడా. కొడాలి ఫిలిమ్స్ అనే పేరుతో ఆయనకు ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది విజయవాడ కేంద్రంగా. ఏది బాలాజీ ఫిలిమ్స్ అని స్రవంతి రవికిషోర్ గారి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. ఆ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఆఫీస్లో దాన్ని షేర్ చేసుకుని ఈయన ఆఫీస్ పెట్టాడు, కొడాలి మూవీస్ అని. సో ఆయన పంపిణీదారుడు, ప్రొడ్యూసరు కాబట్టి ఆయన సినిమా అకౌంట్లో వేయచ్చు కొడాలి నానిని కూడా. వేసేస్తే పోసాని, కొడాలి, అలాగే వర్మ గారు వీళ్ళు ఉన్నారు కేసుల్లో. అంటే ఎవరిని ఉపేక్షించమని చెప్తున్నారు వాళ్ళు. ఒక రకంగా
ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పిస్తుంది తెలుగుదేశానికి, అర్థం కావట్లేదు కానీ అనవసరంగా చేస్తున్నారు ఇవన్నీ. అంటే ప్రతిపక్షాన్ని మేము టార్గెట్ చేస్తాం, మమ్మల్ని అన్నవాళ్ళందరినీ మేము లెక్క పెట్టుకున్నాం, రెడ్ బుక్ కక్ష సాధింపు కాదు అని చెప్తున్నావు నువ్వు. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, అలాగని చేతకాని ప్రభుత్వం కాదు అని మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి గారు. కానీ ఇప్పుడు కక్ష సాధింపు ప్రభుత్వంగానే కనిపిస్తోంది. కక్ష సాధింపే, అది అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళది చేతొచ్చిన ప్రభుత్వం కావచ్చు కానీ చేస్తోంది కక్ష సాధింపు. అందులో భాగంగానే వర్మని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్టీ రామారావు మీద 9 సినిమాలు తీసిన కృష్ణన్ ఏం చేసి ఉండాలి అప్పుడు? ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఆయన ఏమీ కక్ష సాధింపు చర్యలకు ఏం దిగలేదు కదా. పైగా వాళ్ళు ఒక పెళ్లిలో ఎదురొస్తే పిలిచి నష్టాలు వస్తున్నాయా, నా మీద సినిమాలు తీస్తున్నారు, అనవసరంగా డబ్బులు నష్టపోకండి, ఎవరినో నమ్మి నా మీద సినిమాలు తీసి మీరు నష్టపోవద్దు అని కాషన్ చెప్పాడే. అది కదా పెద్ద మనిషి పద్ధతి. ఎన్ని సినిమాలు తీశారు, విశ్వామిత్రాన్ని తీశారు, ఆయన పర్సనల్ లైఫ్ మీద సినిమాలు తీశారు, దేన్ని ఆయన కాదనలేదు, ఒక్కరోజు కూడా నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆయన 300వ సినిమాకి క్లాప్ కొట్టమంటే వెళ్ళి క్లాప్ కొట్టి వచ్చాడు. కృష్ణ గారు 300వ సినిమాకి ఎన్టీ రామారావు గారు మాత్రమే క్లాప్ కొట్టాలన్న 300వ సినిమాకి అదొక ల్యాండ్ మార్కు అని వెళ్ళి అడిగితే, నువ్వు నా మీద సినిమాలు తీసావు కాబట్టి నేను రాను అని అనలేదుగా. ఆయన వచ్చి క్లాప్ కొట్టాడు. ఆ ఫోటోలు ఉన్నాయిగా ఈరోజుకి నెట్లో, ఆయన వచ్చి ఆశీర్వదిస్తున్న ఫోటోలు. అది కదా పద్ధతి. అది కక్ష సాధింపు లేకుండా సమర్థమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకుడు ఆయన. వీళ్ళు కాదు, వీళ్ళు కక్ష సాధింపు మాత్రమే చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.